కట్టిన అస్సలు అలాగే ఉండి సుమారుగా 50 లక్షల రూపాయల వరకు వడ్డీ రూపంలో తీసుకునే స్కీములు కొన్ని పోస్ట్ ఆఫీసు బ్యాంకుల ఎఫ్డీల్లో ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. ఇది నిజమేనా? ఉంటే నిజంగా ఏంటి ఆ స్కీములు ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. అది సుకన్య సమృద్ధి యోజన అంటారు. ఓకే. సుకన్య సమృద్ధి యోజన అని ఆడపిల్లలకు సంబంధించిన ఆడపిల్లలకు 15 ఏళ్ళు వచ్చి లోపల డబ్బు కడితే, పుట్టినప్పటి నుంచి 15 ఏళ్ళ లోపల డబ్బులు 18 ఇయర్స్ సార్ 18 ఇయర్స్ వరకు కట్టచ్చు. 15 ఇయర్స్ వరకు కడితే 21 ఇయర్స్ లోపల దీన్ని విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది, డబ్బులు తీయడానికి అవకాశం ఉంటుంది. 15 ఇయర్స్ లాస్ట్ అన్నట్టు. అంటే కనీసం మధ్యలో వాళ్ళకి ఒక 10 ఇయర్స్ వరకు గ్యాప్, 60 ఇయర్ గ్యాప్ వస్తుంది. 15th ఇయర్లో లాస్ట్ చేసినప్పుడు 21 ఇయర్లో తీసుకుంటారు కాబట్టి 6 ఏళ్ల పాటు గ్యాప్ వస్తుంది. ఈ 6 ఏళ్లలో దాన్ని ఉపయోగించారు కాబట్టి అప్పటికి మొత్తం అమౌంట్ తయారైపోతుంది. దీంట్లో 1000 రూపాయల నుంచి ప్రారంభించి ఎంతైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. లేదు 1,20,000 పెట్టచ్చు, 1,50,000 కూడా 1,50,000 కూడా పెట్టచ్చు. దీని లోపల ఇట్లా మీరు మంత్లీ, మీరు సంవత్సరానికి 1,50,000 రూపాయలు కడితే అది మీకు ఏమవుతుంది, మొత్తం 15 ఏళ్ల లోపల 22,50,000 రూపాయలు మొత్తం వచ్చేస్తుంది. మీకు 21 సంవత్సరాల తర్వాత వచ్చేది ఎంత అంటే 72 లక్షల చిల్లర వస్తుంది మీకు. ఓకే. అంటే మీరు 22 లక్షలు కడితే మీకు 72 లక్షలు వస్తుంది. అంటే 6 ఏళ్ళు కలుపుకొని 21 తర్వాత దీనికి 8.25% ఇంట్రెస్ట్ పే చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్లస్ దీంతో పాటు అదనంగా అమౌంట్ కలుపుతుంది. ఎందుకంటే ఆడపిల్లలకి పెళ్లిళ్ళకి కానీ, చదువులకు కానీ, వాళ్ళ జీవితం మీద వాళ్ళు నిలబడటానికి కానీ ఇది ఒక బ్రహ్మాండమైన పథకంగా ఉంటుంది. ఆడపిల్లల జీవితాల్లో వెలుగు చూపించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మిగతా అన్ని పథకాల కన్నా అత్యధికమైన వడ్డీ ఇచ్చుకుంటూ మళ్ళీ వడ్డీ మీద చక్రవడ్డీ వస్తుంది. అంటే ఈ సంవత్సరానికి పెరిగి ఇప్పుడు వాళ్ళు 1,50,000 పెట్టారు, ఈ నెలలో ఈ సంవత్సరంలో పెట్టారు, ఇది 1,50,000 మీద 8.25% వచ్చింది. ఆ పైన వడ్డీ వడ్డీతో కలుపుకొని ఎంత వచ్చిందో దాని మీద మళ్ళీ చక్రవడ్డీ, మళ్ళీ దాని మీద కూడా వడ్డీ పడుతుంది. ఇలా వడ్డీ మీద వడ్డీ పెరిగి మొత్తం 15 ఏళ్ళు వచ్చేసరికి మొత్తం టోటల్ అమౌంట్ తయారైపోయి ఒకేసారి కట్టొచ్చు, లేకపోతే మీరు విడతలుగా కట్టొచ్చు, మంత్లీ కూడా కట్టొచ్చు. 15 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒకటేసారి మీరు 22.5 లక్షలు కట్టేస్తా అంటే మీరు కట్టేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు 21 సంవత్సరాలు దాటిన తర్వాత మీ చేతికి 72 లక్షల చిల్లర మీ చేతికి వస్తుంది. అంటే 50 లక్షల రూపాయలు వడ్డీ రూపంలోనే వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో భారతదేశ చరిత్రలోని ఏ పథకంలో కానీ, ఏ రకమైన బాండ్స్లో కానీ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే లీగల్గా పర్ఫెక్ట్గా వెళ్ళి 100% గ్యారంటీ ఉండేది. ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టే డబ్బుకు గ్యారంటీ లేదు, కానీ పోస్ట్ ఆఫీసులో పెట్టే పూర్తి 100% గ్యారంటీ ఉంది. మీ డబ్బు ఎంత ఉన్నా కూడా ఒక్క పైసా లేకుండా మీ చేతికి వస్తుంది. మీ అమ్మాయిల జీవితాల లోపల ఒక భద్రత, ఒక భవిష్యత్తు అనే దీని మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి తండ్రి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని ఆడపిల్ల పుట్టిన తర్వాత భారం అనుకోకుండా ఈ రకంగా వాళ్ళకి 15 ఇయర్స్ వచ్చేదాకా మీ ఇష్టం, మీ చేతనైనంత వరకు మీకు ఎంత ఉంటే అంత దాని లోపల వేసుకుంటూ వచ్చినట్టయితే, సంవత్సరం చొప్పున ఎంత పెడతారో కరెక్ట్గా అదే టైప్లో కట్టుకుంటూ వెళ్ళినట్టయితే మీకు 21 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చే కట్టిన డబ్బుకి 21 సంవత్సరాల తర్వాత మీకు వచ్చే ఫలితం వడ్డీ అసలు కన్నా ఎక్కువ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.